ప్రార్థనలో నేను ఉపవాసం నుండి ప్రార్థనలో ఉన్నాను. ఆ సమయంలో నా ఆత్మని దేవదూతలు తీసుకొని పరలోక రాజ్యంలోనికి, ఆ వెలుగు రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళారు. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. చిటికైతే తగ్గిపోయే చిన్న విషయం బ్లడ్ క్యాన్సర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి చిటికైతే తగ్గిపో, చిటికేసే లోపల తగ్గిపోద్ది గుండె నొప్పి కూడా. చిటికే ముట్టుకునేది కూడా లేదు. ఏంట్రా చిటికి వేస్తే తగ్గిపోద్దా? లక్షల లక్షలు ఫీజులు కట్టి సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు అందరూ వేస్ట్. మరి ఈ బిత్తంగడి చిటికి వేస్తే తగ్గిపోద్దంట. ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు బూతులు మింగేశా. చిటికైతే తగ్గిపోయే చిన్న విషయం బ్లడ్ క్యాన్సర్. నాగబాబు ఓకే. ఈరోజు నోట్లో అన్ని తినేస్తావు, అర్థమైందా? మాట వచ్చింది, నోట్లు అన్ని తింటావు. ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఒక టాబ్లెట్ వాడటానికి వీలు లేదు. ఒక మనిషి శ్వాస పీల్చి వదలాలంటే యేసు అని పలకకుండా సాధ్యం కాదు. ఆమె లోపలోనికి పీల్చినప్పుడు అని ఒక శబ్దం, వదులుతున్నప్పుడు అని ఒక సౌండ్ వస్తుంటే యేసూస్ హల్లెలూయా అలా కాదు పిచ్చోడా. ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 23% ఇవ్వాలన్నమాట. అక్కడ దేవుడు రాసుకుంటాడంట, ఈ రోజు నాకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్ నాకు ఈ రోజు 1000 రూపాయలు ఇచ్చింది అని రాసుకుంటారంట. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. పదవ భాగం కూడా దేవునికి ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిని బైబిల్ ఏమంటుందంటే, వారు నా దగ్గర దొంగిలుచునే ఉన్నారు అంటున్నారు ప్రభు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మరి మనం దేవుని దగ్గర దొంగిలుచు మమ్మల్ని ఆశీర్వదించు, మాకెందుకు రాదు, మా చుట్టాలు ఇలా ఉన్నారు, మా పట్టాలు అలా ఉన్నారు, మా పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, 3 ఫ్లోర్లు వాడు కట్టేశాడు, 2 ఫ్లోర్లు వీడు కట్టేశాడు. దేవునికి ఇవ్వకుండా మీకు పంట ఎలా వస్తుంది? మా పెళ్ళైనప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్. కానీ ఆ శారీ నాకు 6,000కి వచ్చింది. యూనో అక్కడ నుండి స్టార్ట్. ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తాడు. పాలు ప్యాకెట్ అక్కడ పెట్టుకుని ఇక పనంతా చేసుకుని పాలు చేసుకుంటే ఇరిగిపోయింది, ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట. నాకు పని అయ్యేదాడికి నేను అన్నాను, నువ్వు బలేగోడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేశా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ అది పొయ్యి మీద పెట్టమన్నారు. దేవుడు పొయ్యి మీద పెడితే మా దేవుని పిలిచాను. నా కతుకులు ఇలా అలాగంటే నేను చూస్తుండగానే జరిగిపోయి అడ్డేసాకి ఇలా అతుక్కుపోతున్నాయి. ఇక దేవుడు చేశాడు అనుకుని ఇక అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఇది చెప్పేసి వాళ్ళకి రేపు పొద్దున్న దేవుడు నన్ను కూడా చెక్కేసేలా ఉన్నాడు. దశంభాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశంభాగం ఇవ్వమని చెప్పు. దశంభాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభు అని ప్రార్థన కూడా చేయకూడదటండి. ఎంతకు తెగించారా? ఒకవేళ ఒకటి తీరుతుంటే ఇంకో 4 పెరుగుతూనే ఉంటాయటండి. దశమ భాగం ఇచ్చేస్తే నీకు అస్సలు అప్పు అనేది ఉండదు. అప్పు ఇచ్చేవాడుగా అయిపోతావు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. రాసి మాకు ఇస్తే మేము చదివి ప్రార్థన చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. అయితే ఇంత పెద్ద కట్ట వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతమైన ఒంగోలు, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత కట్టలు వస్తాయి. ఒక్క దానికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసినా, ఒకదానికి 5,000 తీసుకున్నా ఎన్ని డబ్బులు అర్థమైందా ఇప్పుడు? సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓరి ఎంతమంది గొర్రెలు ఉన్నారో మన రాష్ట్రంలో అనుకున్నాను. ఎంతమంది గొర్రెలు ఉన్నారా? దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి